మా ఊరు మా ఓట్లు ఎవరికి ఎవరు ఇష్టానుసారంగా వేసుకుంటాం. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ మీ రౌడీలను దింపి రాజకీయం ఏంటి అని దర్శి నియోజకవర్గం పరిధిలోని దేవరం గ్రామంలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త అయిన డాక్టర్ కడియాల లలిత్ సాగర్కు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపు వారి ద్వారా తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సాగిన సంవాదనలో లలిత్ సాగర్ సమాధానం చెప్పలేక వెళ్లడం వెనక ఇలాంటి పోలింగ్ సమయంలో ఏం జరుగుతున్నాయో అని సంబంధిత నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలకాయ పగల కొట్టారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగల కొట్టాడు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయలు పగల కొట్టి రెస్పాన్సిబిలిటీ నర్సాపేట నుంచి వచ్చి ఇక్కడ గొడవలు చేయడానిక? రౌడీ లాగా వస్తున్నారు, తీసుకొని ఏం చేస్తావు చేసుకొని. తలకాయ పగల కొట్టాడు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగల కొట్టాడు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగల కొట్టారు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ ఎవరు దొబ్బింది? ఎవరు ప్రమారం చేస్తా? నేను దొబ్బాను అంటే ప్రమారం చేస్తా. ఎవరు దిగురా? ప్రమారం చేస్తా, ప్రమారం చేస్తా, తీసుకోరా. ప్రమారం చేస్తా. నేను దొబ్బాను అంటే ప్రమారం చేస్తా. ఎవరో తీసుకుంటండి. నేను దొబ్బాను అంటే ప్రమాణం చేస్తా. ఎవరో తీసుకుంటండి. ఎక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చి రౌడీజం గొడవలు, తలకాయలు పగల కొట్టడం. పక్కూరోళ్ళు అవసరమా? ఈ బూతులో చూసుకుంటారు. పక్కూరోళ్ళు అవసరమా? పక్కూరోళ్ళు అవసరమా? ఎందుకు వచ్చారు? నువ్వే తీసుకొచ్చినావు. రౌడీజమా ఇదే? నర్సాపేట నుంచి వచ్చి ఇక్కడ రౌడీజం చేయడానికి వచ్చావా? పక్కూరోళ్ళు ఎక్కడికి వచ్చి రౌడీజం చేయడానికి వచ్చావా? మీరు వెళ్ళడానికి లేదు. పోలీస్ ఫోర్స్ వచ్చే వరకు వెళ్ళడానికి లేదు. పోలీస్ వచ్చే వరకు బూత్ లోకి వెళ్ళడానికి లేదు. పోలీసులు వచ్చి ప్రశాంతంగా ఓటింగ్ జరిగే వరకు ఎవడో బూత్ లోకి వెళ్ళడానికి లేదు. పోలీసు వచ్చి ప్రశాంతంగా పోలీసు వచ్చి ఫోర్స్ దగ్గరుండి ఎవడైనా ఎలక్షన్ జరిగే తలకాయలు బాగా తెగితే అక్కడి నుంచి వచ్చి తలకాయలు బాగా తెగాల్సినంత అవసరం ఏంటి? బూత్ లోకి వెళ్ళే పనే లేదు.